సో టాలీ అండ్ మొబైల్ యాప్ వచ్చిందంటే మొబైల్ యాప్ వచ్చిన తర్వాత కస్టమర్స్ ఇంకా టాలీని చాలా ఈజీగా వాడుకునేటువంటి అలవాటు చేసుకున్నారు. మ్యాన్ పవర్ కూడా సపోజ్ మన ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 10 మంది టీం ఉన్నారు, వాళ్ళు మార్కెటింగ్కి వెళ్ళాలి, ఫలానా కస్టమర్ దగ్గరికి పోయి ఆర్డర్ తీసుకురమ్మన్నప్పుడు ఆర్డర్ తీసుకొచ్చారా లేదా అంటే వాడు ఆఫీస్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలా కాకుండా వాడి ప్రిమిసెస్కి వెళ్ళాడా లేదా అన్నది కూడా జియో ట్యాగ్ అప్లై అవుతుంది. సో మనం చూసుకోవచ్చు అతను కరెక్ట్గా కస్టమర్ దగ్గర పోయి చేశారా లేకపోతే ఇంకో చోట కూర్చొని పని చేశారా అనేది కూడా మనం దాంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీస్, రిమైండర్స్, కస్టమర్స్కి వాళ్ళ బర్త్డేస్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే మ్యారేజ్ డేస్కి మనం విషెస్ పెట్టాలనుకోండి, ఈ మొబైల్ యాప్ ద్వారా ఈజీగా వాళ్ళకి మెసేజ్ పంపించుకోవచ్చు. సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమైజేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు ఒక క్లయింట్ ఉన్నారండి, టైల్స్ బిజినెస్. ఆ టైల్స్ బిజినెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తుంటాయి. ఎలా వస్తుంటాయి అంటే ప్లంబర్ మేస్త్రి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి, లేదంటే ఇంజనీర్ దగ్గర నుంచి వస్తుంది, మధ్య ఏజెంట్లు ఉంటారు, వాళ్ళందరికీ కమిషన్స్ ఇవ్వాలి. మనకు పడుతున్న కాస్ట్ ఎంత, కమిషన్ ఇచ్చుకుంటూ పోతే మిగిలిన ప్రాఫిట్ ఎంత అనేది ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఒక టైల్ కాస్ట్కి కూడా వచ్చే విధంగా వాళ్ళని బ్రాంచ్ మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళ కాస్టింగ్ మీద బాగా డెవలప్మెంట్ చేసి ఇచ్చామండి. ఎగ్జిస్టింగ్ టాలీతో పాటు వాళ్ళు కోరుకున్నటువంటి రిపోర్ట్స్ని డెవలప్ చేసి ఇచ్చాం. సో వాళ్ళు ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్సాక్షన్లో మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందని తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉండే విధంగా ఒక స్క్రీన్స్ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అటువంటి సొల్యూషన్స్ అంటే ఇప్పుడు మనకి చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు, ఇంపోర్టర్స్ ఉంటారు, వాళ్ళ బిజినెస్ అంతా కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది, వాళ్ళకు కూడా సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అది టాలీ ట్రైనింగ్. సో 2001 నుంచి సుమారుగా ఒక 10,000 స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇచ్చామండి. కేవలం గుంటూరులోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశవ్యాప్తంగా మా స్టూడెంట్స్ పనిచేస్తున్నారు, ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు. స్టిల్ ఆ ట్రైనింగ్స్ నడుస్తూనే ఉన్నాయండి. సో టాలీ అండ్ క్లౌడ్ సొల్యూషన్ బేసికల్గా ఏంటంటే క్లౌడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీమెయిల్ ఉంది, మీరు మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డెస్క్టాప్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఆఫీస్లో కూడా సిస్టంలో ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ డేటా సెక్యూర్గా ఉంటుందా? ఎస్, 100% డేటా సెక్యూర్గా ఉంటుంది. మీ జీమెయిల్లో డేటా ఎలా సెక్యూర్గా ఉంటుందో అదేవిధంగా మీ యొక్క టాలీ సాఫ్ట్వేర్ యొక్క డేటా 100% సెక్యూర్గా ఉంటుంది. రీసెంట్గా ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసామండి. ఆడిటర్స్, ఒక ఆడిటర్ ఆఫీస్ అండి, ఆయనకు వచ్చేసరికి 300 ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఉన్నాయి, 300 కస్టమర్స్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఉన్నాయి. సో ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు, ఒక 10 మంది పైన మ్యాన్ పవర్ ఉన్నారు. ఆ డేటా మొత్తం సెక్యూర్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళ మొత్తం ఆఫీస్ మొత్తాన్ని కూడా వర్క్ ఎట్ హోమ్ అన్నట్టుగా అనేటువంటి క్యాప్షన్తో కంప్లీట్ ఆటోమేషన్ చేసేసి వాళ్ళ డేటా మొత్తాన్ని కూడా క్లౌడ్లో పెట్టేశాం. సో ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకోవచ్చు. డేటా అనేది మాత్రం 100% సెక్యూర్గా ఉంటుంది. ఏ యూజర్కి ఆ యూజర్ రైట్స్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి రైట్స్ మొత్తం ఎంప్లాయీకి లేకుండా పోవడం వల్ల డేటా 100% సెక్యూర్ చేసి వాళ్ళ ఆఫీస్ మొత్తాన్ని కూడా కంప్యూటరైజ్ చేసేసాం, ఆటోమేషన్ చేసాం క్లౌడ్లో. సో అటువంటి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డేటా అనేది మనం ఎక్కడి నుంచో వర్క్ చేసుకునే క్రమంలో మన మొబైల్ హాట్స్పాట్తో కూడా మన ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోయి వర్క్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. నాట్ ఓన్లీ టాలీ అప్లికేషన్, ఎనీ అప్లికేషన్ కూడా మొబైల్ హాట్స్పాట్తో చక్కగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో మేము ఇచ్చేటువంటి ఈ సర్వీసెస్ అన్నీ కూడా డేటా సెంటర్స్ ఉంటాయి. AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజ్యూర్, ఇటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో గూగుల్ క్లౌడ్లో మా సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ని మీరు యాక్సెస్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం ద్వారా 100% సెక్యూర్గా ఉంటాయి. డౌన్ టైం కూడా ఉండదండి. AWS, అజ్యూర్ అయితే 4 years నుంచి దాంట్లో మా మిషన్స్ ఉన్నాయి, 0 డౌన్ టైం అండి. వాటి వరకు కూడా ఒక 0 డౌన్ టైం. అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ప్రైసింగ్ కూడా చాలా హైగా ఉంటుంది అన్నమాట. ఇండియన్ డేటా సెంటర్స్ సపోజ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తే అజ్యూర్లో 300 రూపీస్, AWSలో 250 రూపీస్ ఉంటుంది. అంత ప్రీమియం ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళ సర్వీసెస్ అట్నే ఉంటాయి, మిషన్ యొక్క కెపాసిటీ అట్నే ఉంటుంది. సో మా కస్టమర్స్ యొక్క డేటా మొత్తం కూడా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అండ్ AWS వాటిల్లో స్టోర్ చేయడం జరిగింది. సో ఇది 100% ఫుల్లీ టెస్టెడ్ అండి. ఒక సర్వర్ని బయటికి రిలీజ్ చేసేటప్పుడు దానికి 12 layers ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ 12 layers ఆఫ్ సెక్యూరిటీని దాటుకుంటూ బయటికి రిలీజ్ చేస్తారు. అదేవిధంగా డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ సెక్యూరిటీ పారామీటర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని ఇవాళ వరకు మాకు డౌన్ టైం చాలా తక్కువ. మా కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మై స్పెసిఫిక్ ఆస్క్ ఏంటంటే
ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ నడుస్తుంది అక్కడ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళని రెఫర్ చేస్తే వాళ్ళ బిజినెస్ని చాలా ఈజీగా ఆటోమేషన్ చేయడానికి మా దగ్గర మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో నేను లాస్ట్ టైంకి ఒకసారి చెప్పాను, లాస్ట్ మై ప్రజెంటేషన్లో, ఇక్కడ వెంకటరామ్ పౌల్ట్రీస్ అని ఉంది, వాళ్ళకి ఒక ఎగ్ కాస్ట్ తీయడానికి వాళ్ళు ఎక్సెల్ షీట్స్ వాడుతున్నారు. నేను టాలీలో చాలా సింపుల్ సొల్యూషన్ ఇవ్వడం ద్వారా ఇవాళకి అదే ఫీచర్ వాడుతున్నారు. నిన్నటి రోజున వచ్చినటువంటి టోటల్ ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే వాళ్ళకి వచ్చేసరికి 12 lakh ఎగ్స్ ప్రొడక్షన్ ఉంటుంది. ఒక ఎగ్ కాస్ట్ దాన్ని ఏమంటారంటే వాళ్ళకి మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది, లొకేషన్ వైజ్ కాస్ట్ ఎంత పడుతుందో కూడా మేము తీసి ఇవ్వగలిగాం. అటువంటి సొల్యూషన్స్ కావాల్సినటువంటి బిజినెస్ ఓనర్స్ని నేను రెఫర్ చేయాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. మా ప్రోడక్ట్ టాలీ. జనరల్గా టాలీ అనే పేరు పెట్టకముందే బిజినెస్ అకౌంటింగ్ సిస్టమ్స్లో బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందా, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందా అనే పదాన్ని చాలా కామన్గా వాడుతుంటారు. ఆ పదాన్ని ఉపయోగించుకుని టైటిల్ పెట్టినాం అప్పట్లో. అంతేకాకుండా పవర్ ఆఫ్ సింప్లిసిటీ, ప్రొడక్ట్లో సింప్లిసిటీ అనేది చాలా ఈజీగా ప్రతి మూమెంట్లో కనపడుతూ ఉంటుంది. అంటే కామన్ పీపుల్, నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈజీగా దాన్ని ఆపరేట్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగిందన్నమాట. అటువంటి ప్రోడక్ట్ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు. పర్టికులర్గా ఇండియాలో 32 లక్షల యూజర్స్ వాడుతున్నారండి. సో అటు ఒక ఇండియా మేడ్ ప్రోడక్ట్ అన్నమాట. సో దీని 2001లో నేను ఈ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రైనింగ్ డివిజన్ తీసుకున్నాను, ఆ తర్వాత ప్రోడక్ట్ సేల్స్ అండ్ సర్వీసెస్ తీసుకున్నాను. 2001 నుంచి మేము ఈ ప్రోడక్ట్ మీద సుమారుగా 4000 కస్టమర్స్కి సాఫ్ట్వేర్ ఇచ్చాం. మన చాప్టర్లో 16 people ఆర్ యూజింగ్ టాలీ ప్రోడక్ట్, నా కస్టమర్స్. అదేవిధంగా బిఎన్ఐ గుంటూరు రీజన్లో 165 people ఉన్నారు. 165 people టాలీ యూజ్ చేస్తున్నారు. ఇందాక మన స్టాటిస్టిక్స్లో 275+ అన్నారు కదా, ఆ 275+లో రీసెంట్గా సోలార్ కస్టమర్కి కూడా మనం ఒక ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా నియర్లీ 4000 కస్టమర్స్ డిఫరెంట్ కేటగిరీ బిజినెస్ పీపుల్ ఉంటారన్నమాట. సో ఒకప్పుడు మేము ఈ సాఫ్ట్వేర్ని కేవలం గుంటూరులో ఉండి మాత్రమే సేల్ చేయడం జరిగింది. ఇతర దేశాలకు కూడా మేము ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే అక్కడ ఈ ప్రోడక్ట్ని సర్వీస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ మిడిల్ ఈస్ట్ వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళకి సర్వీస్ ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు మాకు కంపెనీ నుంచి ఆపర్చునిటీ వస్తుంది. సో మిడిల్ ఈస్ట్లో పలానా కంట్రీలో రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ కావాలని మేము ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి అక్కడ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఎక్స్పాన్షన్ సుమారుగా ఒక 27 మంది కస్టమర్స్ నాకు దుబాయ్లో ఉన్నారండి. దుబాయ్ కస్టమర్స్ ప్రోడక్ట్ని మ్యాక్సిమం పిన్ టు పిన్ వాడేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళని ప్రోడక్ట్ని ఎంత బాగా వాడుకోవటం అనేది అక్కడ వాళ్ళు మరి ఎందుకు నేర్చుకున్నారో తెలియదు, కానీ ఇక్కడైతే ప్రోడక్ట్ ఇచ్చినా కానీ వాడరు, మళ్ళీ మాన్యువల్ అకౌంటింగ్ రాస్తూ ఉంటారు, చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ బిజినెస్ ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం డే టు డే ట్రాన్సాక్షన్స్ని మనం కంప్యూటరైజ్ చేసుకోవాలి. అందుకోసమే మొబైల్ యాప్ అనేది ఒక ఫీచర్ ఉంది. సపోజ్ టాలీ అప్లికేషన్ ఓపెన్ చేసి మళ్ళీ ఆఫీస్లో చేసే బదులు ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది కామన్గా ఉంటుంది. మొబైల్లో ఓపెన్ చేసి సో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ చక్కగా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎంట్రీ చేసుకోవచ్చు. సో బాలాజీ ఏఐ ఇన్ఫోటెక్, ఏఐ అనే పదాన్ని ఎందుకు యాడ్ చేసి వచ్చాను అంటే రీసెంట్గా 2021లో టాలీ కంపెనీ ఏం చేసింది, ఒక 700 crores ఆఫ్ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. నేను అప్పటిదాకా ఉన్నటువంటి నా కంపెనీ ప్రొపరేటర్షిప్ అయితే 2021లో దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ చేశాను. ఆ మూమెంట్లో మాకు సలహా ఇచ్చారు, మనం రాబోతున్నట్టు క్రమం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఉంటుంది మన ప్రోడక్ట్ అంతా. సో దాని రిలేటెడ్గా మీ కంపెనీ పేరు మార్చుకోండి అని చెప్పి సలహా ఇవ్వడంతో ఆ ఏఐ అనే పదాన్ని కామన్గా దాంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో అదే ప్రోడక్ట్ని ఇంకో త్వరలో ఇందాక చెప్పింది 30 secondsలో. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే టాలీ సాఫ్ట్వేర్లో డౌట్ వచ్చినా కానీ దాంట్లో వాయిస్ రికార్డ్ చేసినా అర్థం చేసుకొని దాన్ని ఎలా వాడుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయిపోతుంది. అంతేకాకుండా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కాకుండా మీరు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం పర్చేజ్ చేసాం ఒక 1 lakhకి, 15 days తర్వాత పేమెంట్ జరిగిపోవాలంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ₹1,00,000 అవతల మన సప్లైర్కి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా డిజైన్ జరిగిందన్నమాట. సో అటువంటి ఫీచర్స్ చాలా రాబోతున్నాయి. సో
నెక్స్ట్ మా ప్రొడక్ట్ సర్వీసెస్ ఏంటి, కేవలం టాలీ సాఫ్ట్వేర్ అంటే ఒక ప్రోడక్ట్, అది మనం సాఫ్ట్వేర్ నేర్చుకుంటేనే వాడుకోగలుగుతాము, లేదంటేనేమో అది కాస్ట్ అనేది అపోహలు జనరల్గా ఉంటుంటాయి. అదే కాదు, మేము అమ్మేటువంటి ప్రొడక్ట్స్ టాలీ సాఫ్ట్వేరే కానీ దానికి అలైడ్ సర్వీసెస్ చాలా ఉంటాయి అన్నమాట. లైక్ ఫస్ట్ చూడండి, ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత కస్టమర్స్కి సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏడుకొండల గారు ఉన్నారు. ఏడుకొండల గారు సాఫ్ట్వేర్ మల్టీ యూజర్ అంటారు, అంటే గోల్డ్ వర్షన్ అంటారు. ఆయన ఒక్కళ్ళే వాడుకోరు, వాళ్ళ టీం ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళందరూ వాడాలి. అట్నే మన సాయి గారు జోరా వచ్చేసరికి సింగిల్ యూజర్, ఆయన ఒక్కళ్ళే వాడుకుంటారు అనమాట. ఆఫీస్లో మోర్ దాన్ 1 పర్సన్ ఉంటే సో టాలీని కేవలం ఒకళ్ళే కాకుండా మల్టిపుల్ పీపుల్ డివిజన్ చేసేసి వాళ్ళకి వర్క్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఒకళ్ళు పర్చేజెస్ చేస్తుంటే మరొకళ్ళు సేల్స్ చేస్తుంటారు, మరొకళ్ళు రిసిప్ట్స్ చేస్తుంటారు, మరొకళ్ళు పేమెంట్స్ చేస్తుంటారు. ఇట్లా అన్నీ కూడా డే టు డే టైం టు టైం జరగాలంటే రెండో ప్రోడక్ట్ మాది టాలీ గోల్డ్ వర్షన్ అంటారు, దాన్ని మల్టీ యూజర్ అంటారు. సో అటువంటి కస్టమర్స్ అందరికీ కూడా కంటిన్యూస్గా సపోర్ట్ అవసరం వస్తూ ఉంటుంది. సో అటువంటి కస్టమర్కి సపోర్ట్ ఇవ్వాలంటే మా టీమ్ మార్నింగ్ 9 to నైట్ 7 దాకా డెడికేటెడ్గా పనిచేసేటువంటి టీము గర్ల్స్ ఉన్నారంటే వాళ్ళు 9 మెంబర్స్. ఈ 9 మెంబర్స్ ఎవరు కూడా కామర్స్ గ్రాడ్యుయేట్స్ కాదు, కంప్లీట్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎంప్లాయీస్ని తీసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి లాజికల్గా ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని చాలా క్షుణ్ణంగా ఈజీగా రిప్లై ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంటుంది. కామర్స్ స్టూడెంట్స్కి తెలుసు అన్నటువంటి ఉద్దేశంతో ఉంటారు. అందుకని మేము సైన్స్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసుకుంటాం. వాళ్ళకి యాక్చువల్గా టాలీ ప్రొడక్ట్ అంటే డెబిట్ అంటే క్రెడిట్ అంటే నాలెడ్జెస్ మేము ఇవ్వం. ప్రొడక్ట్లో ఉన్నటువంటి టెక్నికల్గా ఫీచర్స్ ఏమన్నాయో కస్టమర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అందుకనే మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 దాకా మా టీం మెంబర్స్ డెడికేటెడ్గా మా టీం సపోర్ట్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చి టాలీ అండ్ క్లౌడ్. పోస్ట్ కోవిడ్ రెవల్యూషనరీ ట్రెండ్ వచ్చేసిందంటే క్లౌడ్ సొల్యూషన్స్ మీద. సో మొబైల్ యాప్స్ యూజ్ చేయడం కానీ, సాఫ్ట్వేర్లో కానీ చాలా రకరకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి. స్టార్టప్ కంపెనీస్ చాలా రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో కోవిడ్ టైంలో మేము చాలా R&D చేసేసి సర్వర్స్ని పెంచేసేసి ఉన్నటువంటి కస్టమర్స్ అందరికి కూడా కోవిడ్ టైంలో మనకి దాన్ని ఏమంటారంటే ఒక 2 hours మాత్రమే మనకి ఆఫీస్ ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. మిగతా టైంలో అంతా ఇంట్లో కూర్చొని వాళ్ళ అకౌంట్స్ చేసుకోవడానికి వాళ్ళ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా క్లౌడ్లో పెట్టేశాం. సో కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సొల్యూషన్స్ అట్లా కంటిన్యూ డెవలప్ చేస్తూ ఇవాళ సుమారుగా నా ఓన్గా ఒక 12 సర్వర్స్ అండి, వర్చువల్ మిషన్స్ అంటారు, క్లౌడ్లో ఉంటుంది, డేటా సెంటర్లో ఉంటాయి. ఒక 12 మిషన్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఒక గుంటూరులో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్, పెద్ద విలేజ్ అనుకోవచ్చు, మనకు ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. సో ఆ విధంగా నియర్లీ 1200